రామ్ బాబు అంటే మిస్టర్ రఘువరన్ అండ్ అలాగే మిస్టర్ రవి అంటే శ్యామ్, మీరిద్దరూ కూడా వేదిక మీదకి రావాలి. దయచేసి వేదిక మీదకి రండి. ఇందాక చెప్పారు కదా, డైరెక్టర్ గారు అడిగినప్పుడు తగ్గమన్నప్పుడు తగ్గారు, పెరగమన్నప్పుడు పెరిగారు అని. అది జస్ట్ ఏదో మనం ఊరికే మాటల్లో వీళ్ళు తగ్గున్నారు కాదు, లిటరలీ వెయిట్లలో తగ్గడమును వెయిట్లలో పెరగడము. నేను అనుకోవడం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారు అలాగే మన ఫణి గారు అందరూ కలిసి ప్లాన్ చేసి ప్రొడక్షన్ ఖర్చులు తగ్గించడం కోసం ఈసారి బడ్జెట్ తక్కువ, మీరందరూ తగ్గి ఉండండి అని, ఈసారి కొంచెం పెంచుతున్నాం బడ్జెట్, మీరు పెరగండి అని ఆ ప్రణాళికలో ఏదో చేసినట్టుగా కనిపిస్తుంది నాకు. హే హాయ్, వెల్కమ్. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చినటువంటి 5గురు ఎవరెవరు ఇక్కడ ఉన్నారు 3 సోఫాల్లో చెప్పేశారు. మీరు చెప్పాల్సింది 5th సోఫాలో ఉండే వాళ్ళ గురించి చెప్పాలి. అక్కడి నుంచి మొదలు పెట్టండి. మర్చిపోయాను, మీకు వెల్కమ్ గిఫ్ట్ తీసుకోండి. ఏం కావాలి? తీసుకోండి తీసుకోండి. ఏంటిది? మెహందీ కోనా? కాదు, ఓహో ఓకే. మా ఈవెంట్స్కి వచ్చి వెనక నుంచి పీ పీ అని ఊదుతుంది నువ్వేనా? ఏది ఒకసారి ఊది వినిపించు. కరెక్ట్, నువ్వే. ఇదేంటిది? తాత మామనా? తాత మామ అంటారు దీన్ని. కాదు, నాది ఈ జనరేషన్. ఐ డోంట్ నో. ఓకే, కొంచెం అనుదీప్ గారికి దగ్గరగా వెళ్ళండి. ఓకే, అక్కడే ఆయన అక్కడే ఉన్నట్టుగా అనుకొని మాట్లాడండి. స్టార్ట్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అంటే 2 minutes మాట్లాడాలి. ఎస్, 2 minutes తర్వాత మీరే చూడండి. ఈయన టైమింగ్ 2 minutes అవ్వగానే మీరు పి అని ఊదాలి దాంట్లో. హలో పి. స్టార్ట్. 8:05. 8:05. ద టైమ్ ఇస్ 8:05. 8:07 కి అయిపోతుంది. రెడీ, స్టార్ట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ ఈరోజు అంటే ఈ సినిమాతో డెబ్యూ మూవీ కమిటీ కుర్రోళ్ళు. నేను ఇదే నా ఫస్ట్ మూవీ. కమిటీ కుర్రోళ్ళు అనే ఒక అంటే ఇలాంటి ఒక గ్రేట్ అని చెప్పాలో ఏమో చెప్పాలో తెలియట్లేదు స్టోరీ. అలాంటి స్టోరీ ఇది. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యేది. నాస్టాలజిక్ మూమెంట్స్, ఎన్నో నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి, మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఇటువంటి మూవీతో అంటే ఏంటంటే యాక్టర్స్గా మాకు ఇప్పుడు రైటర్స్ డైరెక్టర్స్కి ఎంతైతే స్కోప్ ఉంటుందో, టెక్నీషియన్స్కి ఎంత ఉంటుందో, యాక్టర్స్గా మాకు అంతకంటే ఎక్కువ స్కోప్ ఉండే మూవీ ఇది. ఎందుకంటే సో మెనీ లేయర్స్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్. సో ఇటువంటి మూవీతో ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిహారిక గారికి అలాగే ఎస్ఐడి ఫణి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. అండ్ ఆల్సో వంశన్న మా డైరెక్టర్. ఆయన యాక్చువల్లీ ఆడిషన్లో నాకు ఆయన ఫస్ట్ సీన్ ఏం చేయాలో ఆ సీన్ చెప్పినప్పుడే నేను ఫ్లాట్. అసలు ఆయన నెరేషన్, ఆయన ఒక్క సీనే అంత బాగా చెప్పారంటే ఈ సినిమాలో అన్న నేను ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేయాలని చెప్పి అప్పుడే చెప్పాను. నేను ఏదో ఒక క్యారెక్టర్ అన్న హీరో అని చెప్పి ఒక క్యారెక్టర్ అయితే ఇచ్చారు, రాంబాబు, ఫ్రెండ్లీ నేబర్హుడ్ రాంబాబు. అలాగే ఉంటారు. అలాగే ఇప్పుడు ప్రతి రాంబాబు అనే క్యారెక్టర్ ఏంటంటే అటువంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కడికి ఉంటాడు. ఈ క్యారెక్టర్ అలాంటిది. అండ్ ఆల్సో అండ్ రాజు గారు మా డిఓపి, ఆయన ఫ్రేమ్స్ అసలు ఈయన విజన్ ఆయన మ్యాజిక్ వేరే లెవెల్లో ఉంటాయి వీళ్ళిద్దరు కాంబినేషను. అండ్ ఆల్సో ఎడిటర్ ఎప్పుడు చెప్పమంటున్నారు కాబట్టి చెప్తున్నారు. ఎడిటర్ అన్వర్ అలీ గారు, ఆయన కట్స్ వేరే లెవెల్లో ఉంటాయి అసలు, మ్యాడ్. ఇంకా అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు నా కో యాక్టర్స్, నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంతగానో గైడ్ చేశారు. కో యాక్టర్స్ అందరూ మిగతా 10 మంది. మేడం ఇంకెంత టైం ఉందో చూస్తాను. లేదు, మేము ఇవాళ ఇంట్లో నేను ఏం వండుకున్నా చెప్తున్నాను తనకి. అస్తమానం 8:07. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా టైం అయిపోతుంది అని చెప్పి చూస్తున్నాను. నా టైం ఎప్పటికీ అవ్వదు, నా టైం నడుస్తూనే ఉంటుంది అంతే. మీ టైం కాదు మేడం, మా టైం 2 minutes. ఓకే, నేను త్రివిక్రమ్ అనుకున్నాను నేను. ఎవ్రీ టైం మీరు అలాగే ఉంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు టైమర్ మెయింటైన్ చేయండి. టైమర్ ప్లీజ్ మెయింటైన్ ద టైమర్. యా, ఇవ్వండి. మీరు ఆన్ చేయగానే మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే సార్, మీ ముందు నుంచి మాట్లాడగానే చాలా భయంగా ఉంది సార్. నాగబాబు సార్, చాలా భయంగా ఉంది సార్ మీ ముందు నుంచి మాట్లాడడానికి. పర్వాలేదు, యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ, యూ కెన్ గో బిహైండ్ అండ్ స్పీక్. వి ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్, ఎక్కడైనా వెళ్ళొచ్చు. సో యాక్చువల్లీ మూవీ గురించి ఒక థింగ్ చెప్పాలంటే, మన ఇంటర్ అయిపోయి కాలేజ్ డేస్ అనేవి గోల్డెన్ డేస్ మన లైఫ్ లో. మన కాలేజ్ అయిపోయి ఒక 6-7 సంవత్సరాలు అయిపోయాక మన కాలేజ్ ఫ్రెండ్ అలా వెళ్తూ మనకు కనిపించి అప్పుడు ఒక 10 నిమిషాలు మనం మాట్లాడుకున్నాం కదా, అరే అప్పుడు అలా చేసాంరా అది ఇది అని. ఆ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత హార్ట్లో ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫీలే మా సినిమా. అంత క్యూట్ ఉంటుంది మా సినిమా.
మీరు సినిమా మొత్తం అవ్వగానే బయట నుంచొని అసలు కాసేపు ఎవరితో మాట్లాడరు, అలా నుంచొని ఏం మిస్ అయిపోయావరా అని బాధపడతారు. అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కరి పేరు చెప్తున్నా 2 నిమిషాలు అయిపోయింది, సో అందరికి కలిపి ఒకేసారి చెప్తున్నా, సారీ ఏమనుకోకండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేడం నిహారిక మేడం, ఫనీ సార్, మీరు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు మీకు చెడ్డ పేరు వచ్చేలాగా ఏ పని చేయండి సార్, దీన్ని ఇంకా అలాగే నిలబెట్టుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికి. వంశీ అన్న నీకు థ్యాంక్స్ ఏంటి అన్న, ఐ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అక్కడి నుంచి ఇక్కడికి చాలా డిస్టెన్స్, మహా అయితే 10 అడుగులు అన్న. దీనికి రావడానికి ఎన్నో యుద్ధాలే చేసాం. ఇక్కడ నుంచి ఉంటే ఎంత చిల్లు ఉందంటే ఆ ఎక్స్పీరియన్స్ అసలు చెప్పలేమన్నా, ఎవరికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయిపోయిందా మేడం 2 minutes? అతనికి ఇచ్చాను కదా నేను టైమర్ మెయింటైన్ చేయడానికి. ఓకే, మళ్ళీ తూచ్ ఫస్ట్ నుంచి. కూర్చా ఫస్ట్ నుంచా? ఆ ఫస్ట్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ లో సుమక్క. ఎలాగో రకరకాల thumbnails వస్తాయి కాబట్టి. సుమక్క తమ్ముడు 2 minutes. లేదు తమ్ముడు, తమ్ముడు అప్పుడే పేకాడ వెళ్ళు. 30 మెంబర్స్ ఉన్నారు ఇవాళ, నేను పొంగల్ చెప్పేసి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వన్ సెకండ్, August 9 థియేటర్లోకి వస్తున్నాం. మామూలుగా ఉండదు. అందరూ ఫోన్స్ రీఛార్జ్ రెడీగా పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.